श्री भारती तीर्थम शारदा पीठ सद्गुरुं विश्वेशं माधवं वंदे काशी भवानी मणिकां ध्याये श्रीवासवे देवीं ब्रह्म विष्णु शिवात्मिकां पराशक्तिं जगद्धात्रीं कन्यका परमेश्वरीं पिबेयं विद्यार्थी तव चरणनिर्णेजनजलं प्रकृत्या मूकानामपि च कविताकारणतया तदा भक्ते वाणी భాగ్యనగరంలో హైదరాబాద్లో కుకుట్పల్లిలోనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మన కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మనసులో చాలా ధన్యతాభావం కలిగింది. నిన్న మధ్యాహ్నం ఈ గుడి అధ్యక్షులైన నేతి శంకర్ గుప్తా గారు కమిటీ సభ్యులు వచ్చి ఈరోజు సాయంత్రం తిరిగి తమను విచ్చేసి అందరికీ కూడా దర్శనమిచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని గాజుల రామారంలో అనేటువంటి పవన్ కుమార్ గారి ఇంటికి వచ్చి ఆహ్వానించారు. మీరందరూ కూడా చాలాసేపు నుంచి ఇక్కడికి వచ్చి చాలా శ్రద్ధాభక్తితో ఆత్మీయతతో మమ్మల్ని స్వాగతం పలికి చూసి చాలా సంతోషమైంది. కూడా ఎల్లప్పుడూ ఏమి కోరిక ఉంటాయంటే హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు కాకూడదు, సమస్యలు రాకూడదు, ఎల్లప్పుడూ హాయిగానే ప్రశాంతంగానే మన జీవితం ఉండాలని అనుకుంటాం. యుద్ధంలాగా ఇక్కడ పోరాడాలి, ఇబ్బందులు కష్టాలు ఎంత వద్దని ఉన్నా కూడా వస్తూనే ఉంటాయి. మనకు పూర్ణమైన సుఖం శాంతి కావాలని ఆలోచన కొద్దిగా రోజు కొద్దిగా సుఖానుభవం ఆ సుఖం అనేది ఎల్లప్పుడూ ఉండాలి, దుఃఖం ఎప్పుడు కూడా రాకూడదు, ఎలాంటి చింత ఉండకూడదు అని ఆలోచన ఉంటారు. దానికోసమే చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం మీద, తర్వాత ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా సంపాదన నిలబెట్టుకోవాలి.